బ్రేకింగ్ న్యూస్ అగ్రిగోల్డ్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను ఏపీసీఐడీకి అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. అగ్రిగోల్డ్ కు చెందిన 3,339 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఆ ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారం 6,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఏపీసీఐడీ నమోదు చేసిన కేసుపై ఈడీ విచారణ చేపట్టింది. అగ్రిగోల్డ్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను ఏపీసీఐడీకి అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. అగ్రిగోల్డ్ కు చెందిన 3,339 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఆ ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారం 6,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఏపీసీఐడీ నమోదు చేసిన కేసుపై ఈడీ విచారణ చేపట్టింది. అగ్రిగోల్డ్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీసీఐడీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఈడీ విచారణ కూడా స్టార్ట్ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు అమరావతి నుండి. శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక అగ్రిగోల్డ్ స్కామ్ కు సంబంధించి కూడా సిఐడి ఈడీ చాలా వేగంగా దర్యాప్తు కల్పిస్తోంది. పూర్తి స్థాయిలో వివరాలకు సంబంధించి సేకరించి పలు ఆస్తులను కూడా సీజ్ చేసేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు చేసింది. ఇప్పటికే అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పైన కూడా స్కామ్ గుర్తించినట్టు తెలుస్తుంది. 3,339 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తాం. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపుగా డబల్, అంటే 6,000 కోట్ల రూపాయల పైగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. దాదాపుగా అగ్రిగోల్డ్ ఖాతాదారులకి ఎవరైతే అగ్రిగోల్డ్ డబ్బులు దాచిపెట్టుకున్నారో వారందరికీ పంగనామం పెట్టి దాదాపుగా దశాబ్దం పైగా గడుస్తున్నా కానీ వారికి ఇంకా ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు న్యాయస్థానం నుంచి కానీ పూర్తి స్థాయిలో డబ్బులు అయితే తిరిగి చెల్లించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఈడీ ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన విచారణ చేపడుతుంది. విచారణలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్లు వ్యవహరించిన తీరులో కీలకమైన పరిణామాలు కూడా దాంట్లో పొందుపరిచినట్టు తెలుస్తా ఉంది. అగ్రిగోల్డ్ స్కామ్ లో కీలకమైన పరిణామం చోటు చేసుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. మొత్తం మీద ఈ స్కామ్ కు సంబంధించి 4 రాష్ట్రాల్లో 2,254 ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో మిగిలిన సంబంధించి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఢిల్లీలో ఉన్న ఆస్తులను కూడా సీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దాదాపుగా 32 లక్షల మంది పెట్టుబడిదారుల నుంచి కూడా వసూలు చేసి కంపెనీ మూసివేసినట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అగ్రిగోల్డ్ ఆస్తులపై సమగ్రమైన విచారణ ఒకవైపు కొనసాగిస్తూ మరొక వైపు అగ్రిగోల్డ్ ఆస్తులని ఈడీ అటాచ్ చేస్తా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.